హలో గాయస్, ఇప్పుడైతే నేను గాలిపోయినకి వచ్చాను. మిషన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి చూస్తే పిఓపి వాళ్ళు సారవ కట్టారు అడ్డం. సో మనకు హాల్ అయితే ఏం కట్టేవి లేవు, ఫోర్ సీట్ అనేది లేవు. ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో నేను ఇప్పుడు గాలి పోసాను. ఇవన్నీ కట్టింగ్ చేయాలి. ఇటు ముందుగానే లప్పం పెట్టేశాను. ఈ కొయ్యల కింద నుంచి పోవాలి ఫ్రెండ్స్. ఇదిగే కిచెన్. కొత్తగా అందరూ అడుగుతున్నారు కదా, కొత్త టైప్ ఏమైనా కిచెన్ ఉందా అని. సో ఈ టైప్ అయితే మేము ఈరోజు చూస్తున్నాము. అక్కడ అవన్నీ కబోర్డ్లకు అండి, ఎన్నో వంట సామాన్లు అంతా పెట్టుకోనికి. ఇదంతా కిచెన్ ప్లాట్ఫారం అండి. ఇక్కడ దేవుని గుడి లేదు. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చేసి ముస్లిమ్స్ అన్న వాళ్ళు. సో అందుకోసమని ఇక్కడ దేవుని గుడి అయితే ఎక్కడ లేదు. ఇంకోటి బెడ్రూమ్ వచ్చేసి పక్కనే ఉంది. ఈ బెడ్రూమ్ అండి. ఇది చాలా ముబ్బుగా ఉంది. నేనైతే లైట్ పెట్టుకోవాలి, ఏం కనపడలేదు నాకు కూడా. మొత్తం నేనైతే డబుల్ బెడ్రూమ్ ఈరోజు గాలు కోసి, కిచెన్ గాలు కోసి మేమైతే ఇంటికి పోవాలి. ఇక్కడ అన్ని అడ్డం ఉన్నాయి పొద్దున్నే. సో నేనైతే ఒక్కనే వచ్చాను. ఇక్కడ 2 బాత్రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా ఓపెన్ ప్లేస్. సో అయితే మనం అయితే లేట్ చేయకుండా మిషన్కి బ్లేడ్ బిగించి గాలు కొద్దాం. మేము వాడే బ్లేడ్లు ఇవే 5 ఇంచుటి పవర్ బిల్ట్. ఇది వచ్చేసి 150 రూపాయల బ్లేడు. కొత్తగా అయితే బ్లేడ్ బిగించాను. ఇంకా మా కలెక్షన్ పెట్టుకొని ఇక్కడైతే పెట్ బాక్స్ ఉంది. ఇక్కడైతే పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే ఈ బెడ్రూమే కొద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ కట్టెలు అన్నీ అడ్డం ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే ఇదైతే వెళ్తుంది కాబట్టి ఇదే కోస్తున్నాను. సో నాకైతే కంట్లో ఇవన్నీ రాళ్ళని పడుతున్నాయి, దుమ్ముకి ఎక్కువ. సో నేనైతే ఈరోజు ఈ అద్దాలు కొనుక్కున్నాను, ముసుగులు పెట్టుకునేటి. సో మన సేఫ్టీ కోసం అయితే ఏదైతే ఏమైంది ప్రస్తుతానికి అయితే వాడాలి. ఇవి వచ్చి 70 రూపాయలు అయినాయి ఖర్చు పొద్దున్నే ఈరోజు నాకు. హలో గాయస్, నేనైతే ఇంకా మిషన్ తీసుకొని స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే గోడలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఘోరం అంటే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇవి రాతి గోడ అంట. సో నాకైతే కటింగ్కి ఎక్కువ దుమ్ము అయితే ఎక్కువ వచ్చింది. నేనైతే మొత్తం స్పెట్స్ గిట్స్ అన్నీ పెట్టుకున్నా. సో ఈ దుమ్ము అయితే చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. రాతి గోడలు కొయ్యాలంటే మిషన్లు కూడా రివర్స్ వస్తాయి. సో ఆ టైంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఏమంటే అలవాటు ఉంది కాబట్టి మాకు సరి. నాకైతే ఆ దుమ్ములు అయితే ఏం కనిపించలేదు. అయినా పర్వాలేదు, మనం కొయ్యాలి. మళ్ళీ నేను లైట్ పెట్టుకొని మళ్ళీ కోసేసాను. మొత్తం గడులు అయితే మొత్తం నిప్పురవ్వలు అయితే గిప్పురవ్వలు అన్నీ చిట్లుతున్నాయి చేతి మీద. అందుకు సో మన పని అదే కాబట్టి మనం అయితే చేస్తున్నాము. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. సో అయితే నేనైతే ఈరోజు గాలు కొయ్యేసాను. నిన్న కూడా బిగించాను కిచెను. సో ఆ వీడియో అప్లోడ్ అయితే చేయలేదు, రేపు చేస్తాను. అది చూసి వీలుంటే. కొంచెం సమయం లేదు ఎడిటింగ్ అందుకు చేసేసరికి, లేకుంటే నేను కిచెన్ వీడియో బాగా తీసాను. సో రేపైతే ఆ కిచెన్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే చూడండి, మొత్తం అంతా కవరప్ అయిపోయింది. మొత్తం దుమ్ము అంతా ఫుల్ వచ్చింది. కెమెరాకి అంతా అడ్డుపడుతుంది. నా కెమెరాకి నేను కిటికీలో పెట్టి వీడియో తీసుకుంటున్నాను. మొత్తం కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ బెడ్రూమ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లోపల ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఉందని చెప్పాను కదా, అవి కూడా కోసేసాను. సో దుమ్ముకి అయితే సెల్ అంతా కవరప్ కాలేదు. సో మొత్తం అన్ని కటింగ్ అయితే చేసేసాను. ఆ టాప్ కోయలేదండి, ఇక్కడ స్టాండ్ లేదు. పైన బేల్దార్ వాళ్ళు స్టాండ్ తీసుకొని పోయారు. సో వాళ్ళైతే వాళ్ళకు అవసరం ఉందని మేమైతే ఇవ్వమన్నారు. సో నేనైతే ఇంతవరకు అయితే గాలి అయితే కోసేసాను. సో ఈరోజు అయితే గాలి కోసేది అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. రేపటి నుంచి ఫిట్టింగ్ అయితే చేస్తాము. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.